మనుషులు పుణ్యతానాల కోసం నిన్నటిదాకా ప్రయాగరాజ్ కుంభమేళాకు పోయినట్టు ఈ తాబేలు కూడా 7,000 కిలోమీటర్లు ఈది ఒడిశా కాడున్న ఋషికూల్య బీచ్కు చేరుకున్నాయి. ఖాళీ గుడ్లు పెడతాందుకే అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రం నుంచి 7,000 కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చినాయట సైంటిస్టులు చెప్తున్నారు. 12 రోజులల్లా 7 లక్షల తాబేలు వచ్చినాయట. మళ్ళీ ఇవి మామూలు తాబేలు కూడా కాదట, అరుదైన జాతి ఆలివ్ తాబేలు అంటారట వీటిని. ఋషికూల్య బీచ్లో గుడ్లు పెడితే భద్రతకు డోకా ఉండదని ఇంత దూరం వచ్చి ప్రతి సంవత్సరం గుడ్లు పెట్టి పొదిగి పోతుంటాయట. ఇట్లా ఒడ్డు మీదకి వచ్చి గంట సేపు పొదిగి గుడ్డు పెడుతుందట తాబేలు. అట్లా ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుందట. నవంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు తాబేలు గుడ్లకు వస్తాయట. ఇక ఆ టైంలో ఒడిశా సర్కారు కూడా తీరం వెంబడి చేపల వేట కూడా నిషేధించింది. ఇంకో 3-4 లక్షల తాబేలు కూడా రావచ్చని సర్కారు వాళ్ళు అంచనా ఇస్తున్నారు. ఇక తాబేలు పెట్టిన గుడ్లు వేటగాళ్ళకు చిక్కకుండా, పబ్లిక్ పోయి వాటిని అంగడి చేయకుండా సర్కారు వాళ్ళు రక్షణ చర్యలు తీసుకుంటున్నారట.